భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. జీడిపల్లి నుంచి భైరవాణి తిప్పకు కృష్ణా జలాలు అందించే కాలువ తవ్వకాల పనులను కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, బోరంపల్లి ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2019లో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో బీటీపీ ప్రాజెక్టు పనులు సుమారు 30% వరకు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారం కోల్పోవడంతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయని, జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందని విమర్శించారు. జీడిపల్లి భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు జగన్ పాలనలో గ్రహణం పట్టినట్లుగా పరిస్థితి మారిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయని కాలవ శ్రీనివాసులు తెలిపారు. సంవత్సరంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వచ్చి పనులను ప్రారంభం చేశారు. 2019లో ప్రభుత్వం దిగిపోయే నాటికి 30% పైగా పనులను పూర్తి చేశాం. మళ్ళా 5 సంవత్సరాలు ఈ పనులకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక గ్రహణం బట్టి ఆగిపోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే యువకుడు, ఇతనేదో గొప్పగా పనులు చేస్తాడని నమ్మి ప్రజలు ఓట్లేస్తే రాయదుర్గం, కళ్యాణదుర్గంలో కూడా వైసీపీని గెలిపిస్తే ఈ ప్రాంత రైతుల ఆశలను అడియాసలు చేస్తూ నమ్మక ద్రోహులుగా వైసీపీ నాయకులు మిగిలిపోయి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసిన కారణంగా 5 ఏళ్ళు పనులు స్తంభించిపోయాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కాంట్రాక్టర్గా ఉన్న సురేంద్రబాబు గారు ఈ కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో మరింత బాధ్యతగా ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా పరిగెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సహకారం, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ పనులన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే ఈ పనులను పూర్తి చేస్తాం. 60 కిలోమీటర్లు ఇక్కడ జీడిపల్లి నుంచి భైరవాణి తిప్ప ప్రాజెక్టు వరకు, మొదట గరుడాపురం వరకు 7 చోట్ల నీళ్లను లిఫ్ట్ చేసి ప్రధాన కాలువలో మరి 471 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ ఉంటుంది. అట్లాగే 300 క్యూసెక్కుల పైగా భైరవాణి తిప్ప ప్రాజెక్టు బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది గరుడాపురం దగ్గర.